హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ జేఎన్టీయూకే పైథాన్ ల్యాబ్ క్వశ్చన్స్. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 12 క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ జనరేట్స్ ఎ లిస్ట్ ఆఫ్ 20 ర్యాండమ్ నంబర్స్ బిట్వీన్ 1 అండ్ 100. సో మనం ఒక 20 ర్యాండమ్ నంబర్స్ని జనరేట్ చేయాలి బిట్వీన్ 1 అండ్ 100, అండ్ ఆ జనరేట్ అయిన నంబర్స్ అన్ని లిస్ట్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో కిందన ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చారు. సో వీటిని మనం సాల్వ్ చేయాలి యూజింగ్ దట్ లిస్ట్. ఫస్ట్ వన్ ఏంటి, ప్రింట్ ద లిస్ట్. జస్ట్ ఆ లిస్ట్ని ప్రింట్ చేయాలి. నెక్స్ట్, ప్రింట్ ద యావరేజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. సో లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క యావరేజ్ని ఫైండ్ చేయాలి. దెన్ ఫైండ్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ వాల్యూస్ ఇన్ ద లిస్ట్. సో లిస్ట్లో ఉన్న మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ చేయాలి. అలానే ద సెకండ్ లార్జెస్ట్ అండ్ ద సెకండ్ స్మాలెస్ట్ ఎంట్రీస్ ఇన్ ద లిస్ట్. అండ్ లిస్ట్లో ఉన్న సెకండ్ లార్జెస్ట్ అండ్ సెకండ్ స్మాలెస్ట్ ఎంట్రీస్ కూడా మనం ప్రింట్ చేయాలి. దెన్ ఫైనల్ వన్, హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఇన్ ద లిస్ట్. లిస్ట్లో ఉన్న ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్ యొక్క కౌంట్ని మనం ప్రింట్ చేయాలి. వాటి యొక్క లెంత్ని మనం ప్రింట్ చేయాలి. ఓకే, సో లెట్స్ ఇంప్లిమెంట్. ఫస్ట్ మనం ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేసుకుందాం. దీనికోసం ర్యాండమ్ మాడ్యూల్ని యూజ్ చేద్దాం. ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ ర్యాండ్ ఇంట్. ఓకే, సో యూజింగ్ దిస్ ఫంక్షన్ మనం ఈజీగా ఇంటీజర్ ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేయొచ్చు. సో ర్యాండమ్ ఈజ్ అ ఫంక్షన్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద ర్యాండమ్ మాడ్యూల్. ఓకే, సో ఒక ఎంప్టీ లిస్ట్ని తీసుకుందాం. దీంట్లో మనం ఆ ర్యాండమ్ నెంబర్స్ని అపెండ్ చేసుకోవడానికి ఒక ఎంప్టీ లిస్ట్ని తీసుకున్నాం. లెట్స్ యూజ్ అ ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 20. సో మనకి 20 ర్యాండమ్ నెంబర్స్ కావాలి కాబట్టి, సో నేను ఇక్కడ మనకి డైరెక్ట్గా 20 అని తెలుసు కాబట్టి నేను ఇక్కడ 20 అని ఇచ్చేసాను. ఓకే, సో 20 టైమ్స్ ఈ లూప్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు సింపుల్గా మనం ఈ లిస్ట్లోకి అపెండ్ చేసుకోవాలి ర్యాండమ్ నెంబర్స్ని. సో ర్యాండ్ ఇంట్ ఏ నెంబర్స్ మధ్యలో నెంబర్స్ జనరేట్ చేయాలి బిట్వీన్ 1 అండ్ 100 కాబట్టి 1,100. దట్స్ ఇట్. సో ఇప్పుడు 1 నుంచి 100 మధ్యలో ఒక ర్యాండమ్ నెంబర్స్ అనేవి తీసుకొని 20 టైమ్స్ రన్ అవుతుంది కదా. సో ఒక్కొక్క నెంబర్ తీసుకొని మనం ఈ లిస్ట్లోకి అపెండ్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ లిస్ట్ని ప్రింట్ చేద్దాం. అలానే మన ఫస్ట్ క్వశ్చన్ కూడా సాల్వ్ అయిపోతుంది. ఓకేనా, ప్రింట్ ఇక్కడ ఏదో ఒకటి రాసుకుందాం, సంథింగ్ ర్యాండమ్ లిస్ట్ అని రాసుకుందాం, కామా LI. LIలోనే ఉంది కదా. సో లెట్స్ రన్ దిస్. ఎస్, చూసారా లిస్ట్ జనరేట్ అయిపోయింది. దీంట్లో మనకి 20 నెంబర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. సో వీటన్నిటికీ నేను ఒక్క లైన్లోనే సొల్యూషన్ చెప్తాను. మనం మల్టిపుల్ లైన్స్ కూడా రాయనవసరం లేదు. ఓకేనా, సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్లో నేను సొల్యూషన్ చెప్పేస్తాను. ప్రింట్ ద యావరేజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్, అండ్ ఇక్కడ కామా. సో యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, రైట్. సో మనం సమ్ ఎలా ఫైండ్ చేయొచ్చు, యూజింగ్ సమ్ ఫంక్షన్ మనం ఈజీగా సమ్ చేసేయచ్చు కదా. సో సింపుల్గా సమ్ ఆఫ్ LI అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. టోటల్ అంటే లెంత్ని మనం ఫైండ్ చేయొచ్చు, లెంత్ ఆఫ్ LI. సింపుల్, యూజింగ్ దిస్ మనం యావరేజ్ని ఫైండ్ చేయొచ్చు. సో యావరేజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ ఆర్ సమ్ ఆఫ్ ద లిస్ట్ బై లెంత్ ఆఫ్ లిస్ట్. దట్స్ ఇట్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా 56.4 వచ్చేసింది. సో ఇవన్నీ కూడా ప్లస్ చేసి బై మొత్తం ఇవన్నీ ఉన్నాయి 20 కదా, బై 20 చేస్తుంది అనమాట. అర్థమైందా. సో ఇది యావరేజ్. నెక్స్ట్ ఫైండ్ ద లార్జెస్ట్ అండ్ మినిమం వాల్యూస్ ఇన్ ద లిస్ట్ కదా. సో లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ మనం ఎలా ఫైండ్ చేస్తాం, యూజింగ్ సింపుల్గా మిన్ అండ్ మ్యాక్స్ మనం ఫైండ్ చేయొచ్చు కదా. సో దాన్ని మనం రాసేద్దాం. ప్రింట్, ఇక్కడ ఫార్మెట్ యూజ్ చేస్తున్నాను. ద లార్జెస్ట్ వాల్యూ ఈజ్ ఏంటి, మ్యాక్స్ ఆఫ్ LI అని ఇస్తే మనం మ్యాక్సిమం ఎలిమెంట్ ఫైండ్ చేయొచ్చు కదా. సింపుల్. దెన్ సేమ్, అండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ మిన్ ఆఫ్ లిస్ట్. దట్స్ ఇట్. సో ఇలా మనం లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ వాల్యూస్ని కూడా ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద సెకండ్ లార్జెస్ట్ అండ్ సెకండ్ స్మాలెస్ట్ ఎంట్రీస్. బేసిక్గా ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ లిస్ట్ మనం తీసుకుందాం. ఓకే, 1, 2, 3, 4, 5, 6, రైట్. సో ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ అంటే ఏమవుతుంది, 6 అవుతుంది. సెకండ్ స్మాలెస్ట్ అంటే ఏమవుతుంది, 2 అవుతుంది, రైట్. సో ఇక్కడ ఈ లిస్ట్ అంతా సార్టెడ్ ఆర్డర్లో ఉంది కాబట్టి మనం సింపుల్గా ఫస్ట్ ఇండెక్స్ తర్వాత సెకండ్ ఇండెక్స్ అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్, సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్, అలానే లాస్ట్ నుంచి సెకండ్ ఉన్న వాల్యూ అనేది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్, రైట్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం ఇచ్చిన లిస్ట్ అనేది ఫస్ట్ సార్టెడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఈజీగా సెకండ్ లార్జెస్ట్ అండ్ సెకండ్ స్మాలెస్ట్ ఫైండ్ చేయొచ్చు, రైట్. సో దానికోసం ఇక్కడ ఒక చిన్న లైన్ రాద్దాం.
సార్టెడ్ లిస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ లిస్ట్. సో ఇప్పుడు మనకి సార్టెడ్ లిస్ట్ ప్రింట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. జస్ట్ ప్రింట్ సార్టెడ్ లిస్ట్ చేసి చూద్దాం. ఓకే, లెట్స్ రన్ దిస్ కోడ్. సో ఇది మన ఫస్ట్ ర్యాండమ్ లిస్ట్ అండ్ యావరేజ్, లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్. రైట్, ఇక్కడ చూసారా స్మాలెస్ట్ 2 వచ్చింది. సో అన్నిటికన్నా స్మాలెస్ట్ 2 ఇచ్చిన లిస్ట్లో. రైట్, సో ఇంతకన్నా 1 ఇంకా లేదు కదా. సో 2 ఇస్ ద స్మాలెస్ట్ అండ్ 99. సో 99 ఇస్ ద లార్జెస్ట్, ఇంకా 100 లేదు కదా. సో పర్ఫెక్ట్, ఇది కూడా సరిపోయింది. అండ్ ఇక్కడ మనం చూసారా ఈ లిస్ట్ అంతా కూడా సార్టెడ్ ఆర్డర్లో వచ్చేసింది. సో ఇప్పుడు మనం లార్జెస్ట్ వాల్యూ, సెకండ్ లార్జెస్ట్ వాల్యూ ఫైండ్ చేయాలంటే మనకి 90 రావాలి. దెన్ సెకండ్ స్మాలెస్ట్ అంటే 7. సో ఇది ఏ ఇండెక్స్లో ఉంది? సో ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్ కాబట్టి మనం సింపుల్‌గా li ఆఫ్ 1 అని ఇస్తే మనకి సెకండ్ స్మాలెస్ట్ వాల్యూ వచ్చేస్తది. అండ్ సెకండ్ లార్జెస్ట్ అంటే మనం సింపుల్‌గా li ఆఫ్ 19 అని ఇవ్వచ్చు. ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 కాబట్టి ఇది 18 అవుతది. సో li ఆఫ్ 18 అని ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ సింపుల్‌గా మనం రివర్స్ ఆర్డర్‌లో కూడా లిస్ట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు కదా నెగెటివ్ నంబర్స్‌తోని. సో ఇది -1 అయితే ఇది -2. సో li ఆఫ్ -2 అని ఇస్తే మనకి సెకండ్ లార్జెస్ట్ వాల్యూ వచ్చేస్తది కదా. సో దాన్నే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ మనకి సార్టెడ్ ఆర్డర్‌లో సార్టెడ్ లిస్ట్ అనే వేరియబుల్‌లో ఈ సార్టెడ్ లిస్ట్ ఉంది కాబట్టి యూజింగ్ దిస్ సార్టెడ్ లిస్ట్ మనం రాసేద్దాం. సింపుల్, దీన్నే ఇక్కడ కాపీ చేసేస్తాను. కాపీ. సో ఇక్కడ సెకండ్ పెట్టేద్దాం. ద సెకండ్ లార్జెస్ట్ వాల్యూ ఈజ్, ఇక్కడ సార్టెడ్ లిస్ట్‌లో ఉంది కదా. సో సార్టెడ్ లిస్ట్ ఆఫ్ -2 దట్స్ ఇట్. అండ్ ఇక్కడ అండ్ ద second smallest value is sorted list of 1. That's it. సో ఇలా మనకి సెకండ్ లార్జెస్ట్ అండ్ సెకండ్ స్మాలెస్ట్ వాల్యూస్ కూడా మనం ఫైండ్ చేయొచ్చు. అండ్ ఫైనల్ వన్ ఏముంది? హౌ మెనీ ఈవెన్ నంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద లిస్ట్. సో లెట్స్ రైట్ అ ప్రింట్ స్టేట్మెంట్ ఫస్ట్. అండ్ ఇక్కడ మళ్ళీ ఎఫ్ కండిషన్ ఫార్మాట్ యూస్ చేస్తున్నాను. దేర్ ఆర్ సంథింగ్ ఇలా ఏదైనా రాద్దాం. దేర్ ఆర్, ఇక్కడ మనకి వాల్యూ రావాలి, టోటల్ వాల్యూ డాష్ ఈవెన్ నంబర్స్ ఆర్ ఇన్ ద లిస్ట్. ఓకే, సో ఇక్కడ ఏదైనా సంథింగ్ నెంబర్ రావాలి కదా. దేర్ ఆర్ 5 ఈవెన్ నెంబర్స్ ఇన్ ద లిస్ట్. ఇలా రావడానికి ఇలా రాసనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి? సో ఇక్కడ నేను యూజింగ్ లిస్ట్ కాంప్రహెన్షన్ ఈజీగా మనం సాల్వ్ చేసేద్దాం. సో స్క్వేర్ బ్రేసెస్ ఫర్ లుక్ యూజ్ చేద్దాం. ఒక్కొక్క నెంబర్ని మనం తీసుకోవాలి. ఫర్ ఐ ఇన్ li, ఒక్కొక్క నెంబర్ ఐలో వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ రాయాలి. ఇఫ్ ఐ మోడ్లెస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0. సో డబల్ ఈక్వల్ టు 0 అయితేనే కదా ఒక నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఇట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్. రైట్, సో సింపుల్గా ఆ ఐ వాల్యూని ఈ లిస్ట్లో తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది? కంప్లీట్ లిస్ట్ వచ్చేస్తుంది. బట్ మనకి ఏం రావాలి? హౌ మెనీ అని అడిగారు. సో మొత్తం ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్ యొక్క లెంత్. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని ఈవెన్ నెంబర్స్ మనకి లెంత్ కావాలి కాబట్టి లెట్స్ యూస్ లెంత్ ఫంక్షన్ len ఆఫ్ దిస్ లిస్ట్ కాంప్రహెన్షన్. దట్స్ ఇట్. ఫైనల్గా మనం అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేసాం. ఒకసారి రన్ చేసేద్దాం. ఫస్ట్ ఇది క్లియర్ చేద్దాం, దెన్ అగైన్ రన్. ఓకే, సో ఫస్ట్ ఇది మన ర్యాండమ్ లిస్ట్. యావరేజ్ ఎలిమెంట్ ఫైండ్ అయిపోయింది. అండ్ మినిమం లార్జెస్ట్ వాల్యూ అండ్ స్మాలెస్ట్ వాల్యూ అండ్ సెకండ్ లార్జెస్ట్ అండ్ సెకండ్ స్మాలెస్ట్. ఇక్కడ చూసారా 25 వచ్చింది, మళ్ళీ 25 వచ్చింది. ఎందుకంటే మనం ఇచ్చిన ఇక్కడ జనరేట్ అయిన లిస్ట్లో 2 25s ఉన్నాయి కాబట్టి సెకండ్ స్మాలెస్ట్ కూడా 25 తీసుకుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మొత్తం టోటల్గా మనం ఇచ్చిన లిస్ట్లో టోటల్గా 7 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. కరెక్టేనా? 1 2 3 4 5 6 7. సో పర్ఫెక్ట్, దేర్ ఆర్ 7 ఈవెన్ నెంబర్స్ ఆర్ ఇన్ ద లిస్ట్. సో మనం ఇలా ఇంత సింపుల్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసాం. చూసారా అన్నీ ఒక సింగిల్ లైన్ నుండి మనం సాల్వ్ చేసేసాం. సో ఎప్పుడైనా మనం ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినప్పుడు ఎంత ఆప్టిమైజ్గా వీలైతే అంత ఆప్టిమైజ్గా ఏదైనా ప్రాబ్లం యొక్క సొల్యూషన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బాయ్ బాయ్, టేక్ కేర్.